బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున అమ్మవారి అవతారం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు రెండో అవతారం గురించి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మొదటి అవతారం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వారాహి అమ్మవారి రెండో అవతారం గురించి, విశిష్టత గురించి తెలుసుకుందామండి. వారాహి నవరాత్రిలో భాగంగా 26వ తారీఖు మొదటి అవతారం ఉన్మత్త వారాహి. రెండవ రోజు 27వ తారీఖు జూన్ బృహత్ వారాహి రూపంలో అమ్మవారిని కొలుచుకోవాలి. ఈ బృహత్ వారాహి అమ్మవారి యొక్క వాహనం ఏమిటి? సింహవాహనము. అమ్మవారు చేతిలో కత్తి పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుందట. తిరిగి అక్కడ ఎవరినైతే తనని శిష్ట రక్షణ కాబట్టి భక్తులని రక్షిస్తుంది. కరావలాన్ని పట్టుకొని, కత్తి పట్టుకొని భక్తులని రక్షిస్తూ ఉంటుందట ఈ అమ్మవారు. ఇక ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే 8 మంది దేవతలతో కలిసి ఉంటుందట. ఈ అమ్మవారి పరివారంలో 8 మంది దేవతలు ఉంటారంటే ఒకవైపు 4, ఇంకోవైపు 4, లేదా ముందు 2, వెనక 2, పక్కన 2, ఇటు పక్కన 2, మొత్తం 8 మంది మధ్యలో అమ్మవారు ఉంటుందట. అలాగే వశిష్ఠ మహర్షి ప్రకారము ఈ బృహత్వారాహి అమ్మవారు మనలో ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుందట. ప్రతి ఒక్కరికి అమ్మవారి యొక్క అంటే ఏంటి? స్త్రీతత్వం అంటే ఏంటమ్మా? చక్కగా తన అనుకున్నటువంటి వాళ్ళని ప్రేమిస్తుంది. పురుషుడైనా ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా స్త్రీమూర్తి తన అని ఒక మనిషిని అనుకున్నా, వ్యక్తిని అనుకున్నా, జంతువుని అనుకున్నా, మీరు చూడండి ఎక్కువగా జంతు ప్రేమికులు ఆడవాళ్లే ఉంటారు. లాలితత్వం, అమ్మతనం. కాబట్టి ఏదో ఒక తత్వము ప్రతి మనిషిలో కనబడుతుందట. పురుషుడైనా స్త్రీ అయినా. అంటే ఏంటి? ఇప్పుడు తన కూతురి పట్ల ప్రేమను చూపించే తండ్రి కావచ్చు, లేదా ఎవరైనా కానీ, పురుషుని స్త్రీ అయినా కానీ తన కూతురు పట్ల, కుమారుడి పట్ల చూపించే ప్రేమ కావచ్చు, భార్య లేదా భర్త పట్ల చూపించే ప్రేమ కావచ్చు, స్నేహితుల పట్ల చూపించే అభిమానము కావచ్చు, ఇలా ఏదైనా కానీ ప్రేమ తత్వాన్ని ప్రకటితం చేసేది అమ్మవారి ఈ బృహత్వారాహి. మన దేహంలో ఏదో ఒక రూపంలో ఎంతటి కర్కశుడికైనా కానీ ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమ చూపించడానికి కారణం కూడా మన శరీరంలో దాగి ఉన్న బృహత్వారాహి యొక్క లక్షణమట. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ అమ్మవారు విశ్వాన్ని కాపాడగలిగేటువంటి అసమానమైనటువంటి శక్తుల్ని కలిగి ఉంటుందట ఈ అమ్మవారు, ఈ బృహత్వారాహి అమ్మవారు. కాబట్టి ఈ బృహత్వారాహి అమ్మవారిని ఎవరైతే పూజ చేస్తారో, ఎవరైతే కొలుస్తారో అన్ని రకాల ప్రమాదాల నుంచి ఈ అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. ప్రమాదం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉన్నటువంటి సమాజంలో వాయు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి ప్రమాదాలు మానవుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఈ వారాహి అమ్మవారిలో రెండవ రోజు అయినటువంటి రోజున బృహత్ వారాహి రూపంలో వారాహి అమ్మవారిని గనక కొలిచినట్లయితే అప్పుడు ఆ అమ్మవారు మనకు కలిగేటువంటి, మనకు తెలియకుండా ఉండేటువంటి ప్రమాదాల బారి నుంచి మనం రక్షింపబడతాం. అలాగే ఎలాంటి భావంతో మనం చూసుకోవాలంటే అమ్మవారిని పూజ చేసేటప్పుడు మనస్సులో ఆ రూపం, ఇప్పుడు చెప్పబడినటువంటి రూపం, ఈ అమ్మవారు సింహవాహనంలో ఉంటుంది, చేతిలో కత్తి పట్టుకుంటుంది. ఆ అమ్మవారికి పక్కన 8 మంది దేవతలు ఉంటారు. ఆ అమ్మవారు నాకు వచ్చేటువంటి జీవితంలో వచ్చేటువంటి అనేక ప్రమాదాల నుంచి నన్ను రక్షిస్తుంది అనే భావన పెట్టుకొని గనక ఈ రెండవ రోజు గనక చేసిన పూజ చేసినట్లయితే బృహత్వారాహి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఇది ఈ తత్వంతో చేసుకోవాలమ్మా. తప్పకుండా దీని తదనంతరం మనం ఈ యొక్క అమ్మవారికి ఏ విధంగా నైవేద్యం పెట్టాలి, ధూపం ఏ విధమైనటువంటి వస్తువులతో వేయాలి, ఏ పూలతో అర్చన చెయ్యాలి, అమ్మవారి విశిష్టత కూడా మనం తెలుసుకుందాం. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతిరోజు కూడా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంత పూజ చేసుకున్న ఆఖరణ హోమాది కార్యక్రమం చేసుకుంటే హోమంతో సంపూర్ణాహుతితో సంపూర్ణం అవుతుంది కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. అలాగే ఇంకొంతమంది పూజ చేసుకోలేని సమయం లేని వాళ్ళు, పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అయినా వాళ్ళు మదన పడుతుంటారు, మాకింతటి అవకాశం అమ్మవారి అనుగ్రహం పొందలేకపోతుంది అని తపన పడేటువంటి వాళ్ళకందరికీ కూడా మన పీఠం ఆధ్వర్యంలో జూలై 5వ తారీఖు దశమి స్వాతి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున ఈ యొక్క
9 వారాహి అమ్మవార్ల యొక్క హోమాది కార్యక్రమాలు శనివారం రోజు 5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. 12 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇలాంటి అమ్మవారిని గనక పూజ చేసినట్లయితే సమస్తమైనట్టు మనకు తెలిసి తెలియక జరిగేటువంటి ప్రమాదాలు, వాహన ప్రమాదాలు అన్నిటి నుంచి కూడా మనల్ని ఆ అమ్మవారి దగ్గరుండి వెన్నంటి ఉండి రక్షిస్తుందని చెప్పవచ్చు. గురుగారు, మరి రెండో అవతారం రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించాలంటారు? 2వ అవతారమైనటువంటి ఈ బృహత్వారాహి అమ్మవారికి కట్టె పొంగలి, పులిహోర నైవేద్యంగా పెడితే సరిపోతుందమ్మా. ఇంకొక విశేషం కూడా ఉందమ్మా. ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యేది ఆరుద్ర నక్షత్రం. 10వ తేదీ అనగా శుక్రవారం నాడు అమ్మవారి ఉద్వాసన చెయ్యకూడదు కాబట్టి శనివారం నాడు దశమి తిథి రోజున ఉద్వాసన చెయ్యాలి. కానీ ఆ శనివారం దశమి తిథి రోజున ఉన్నది కూడా స్వాతి నక్షత్రం. అంటే ప్రారంభించే రోజు, సమాప్తమయ్యే రోజు రెండూ కూడా రాహు నక్షత్రాలే. ఈ వారాహి అమ్మవారి రూపం కూడా రాహుస్వరూపం. ఎందుకంటే సగం వరకు దేహమే మానవ రూపం, మిగతాదంతా మరి ఒక రూపం. రాహు కూడా మొండె రూపం వరకే రాహు, తలకాయ రాహుది కాదు. కాబట్టి ఈ రాహు నక్షత్రంలో ప్రారంభమై రాహు నక్షత్రంలో నవరాత్రులు సమాప్తమవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వారాహి అమ్మవారిని చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2025 చెడు కాలం చూస్తున్నాం. ప్రపంచమంతా హాహాకారాలు చేస్తున్నాయి, యుద్ధాలు, వాతావరణం, ఆస్తి నష్టం, జన నష్టం జరుగుతుంది, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. అటువంటి సమయంలో ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా మనం రక్షింపబడతాము, దైవానుగ్రహం మనకు కలుగుతుంది, మనకు మన కుటుంబానికి కలుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి కలయికలు కలిగినటువంటి రోజు కాబట్టి చక్కగా ఆచరించండి, తరించండి. చాలా సంతోషం గురుగారు. కులంకుశంగా ప్రతి ఒక్కటి కూడా వారాహి అమ్మవారికి సంబంధించి వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.